ఇగో చూడండి మామ, స్విగ్గీ ఇన్స్టామార్ట్ డెలివరీ కూడా చాలా కాంపిటీషన్ బయట. నాతో పాటు బయట 20 మంది వెయిట్ చేస్తారు మామ ఆర్డర్ కోసం. ఈ గూగుల్ మ్యాప్స్ వాడు అసలు ఎంత అవులాగాడంటే మామ, మిడ్-నైట్ 1 o'clock కి ఆర్డర్ డెలివరీ చేద్దామని మ్యాప్స్ పెట్టుకుని పోయినా మామ. అసలు లోపలికి పోతున్న కొద్ది ఒక ఇల్లు లేదు, మనిషి లేడు, ఒక లైట్ కూడా లేదు మామ. చుట్టూ చూస్తే మొత్తం చీకటి, ఇక నా బుట్టకాయలతో ఉనికిపోయినాయి. ఇక అయినా కానీ డేర్ చేసి లోపలికి పోతా ఉంటే మొత్తం చెత్త కుప్పలే మామ. అసలు ఇక ముందలు పోనీకి దారే లేదురా అయ్యా అంటే అయినా అట్లనే చూపిస్తా. ఇక ఈ గూగుల్ మ్యాప్స్ దేంతో మింగినా తప్పలేదు అనిపించింది. ఇప్పుడైతే మిడ్-నైట్ 12 అయింది మామ టైం అయితే. ఇగో ఈ గేటెడ్ కమ్యూనిటీ ఆర్డర్ డెలివరీ ఇన్స్టామార్ట్ లో ఫస్ట్ దరిద్రం ఏదైనా ఉందంటే అది ఇదే. పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలకు వచ్చినామంటే అసలు ఏ బ్లాక్ ఎక్కడుందో కూడా అర్థం కాదు. ఓన్ ఏమైనా అడదామంటే అసలు ఒక్కడు కూడా కనిపిరాడు బయట. ఇక గేట్ దగ్గర సెక్యూరిటీ భయాలను అడిగినాం అనుకో, ఇక రైట్ ఓ లెఫ్ట్ ఓ అని చెప్తా. పోనీ వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యి లోపలికి వెళ్ళినా కూడా తిప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చిన నేను. నా టైం ఇంకా ఎంత వరస్ట్ ఉందంటే మామ, డెలివరీ చేయని పోతున్నప్పుడు సడన్ గా ఎవడో సడన్ బ్రేక్ కొట్టిండు. ఇక కిందికి చూసి పైకి చూసే లోపలనే ప్యాక్ అయిపోయింది. ఇగో మామ, నేను కొట్టిన 8 ఆర్డర్స్ కి నాకైతే 150 రూపీస్ అయితే వచ్చింది. విచిత్రం ఏంటంటే మామ, నాకు వచ్చింది 150 అయితే దానిలో 100 రూపాయలు నా పెట్రోల్ కే మింగేసినాయి.